ప్రియమైన ఫేస్బుక్ మిత్రులకు హృదయపూర్వక నమస్సులతో గుడ్ ఈవినింగ్. నేను నిన్న ఒక పోస్ట్ పెట్టిన. జర్నలిజం 37 సంవత్సరాలుగా ఉన్న జర్నలిజం మానేసి రాజకీయాల్లో ఎంటర్ అవుతాను. చాలామంది మీ ఇలాంటి మిత్రులు కొంతమంది అభినందించి ప్రోత్సహించారు, కొంతమంది వద్దన్నారు. కాబట్టి జర్నలిజంలో వండుకుంటూనే ఉగాది నుంచి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొందాం అనుకుంటున్నాను. ఇంకా మీకు అందరికి అనుమానం రావచ్చు, ఏంది అన్న ఏ పార్టీ? నాది జనసేన సభ్యతో మార్కాపురం నియోజకవర్గం నుంచి ఉంది. ఎందుకు మార్కాపురం నుంచి నియోజకవర్గం నుంచి తీసుకున్నా అంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాటికి 3 పిల్లలు దత్తపుత్రులు ప్యాకేజ్ ఇస్తారంటుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పడానికి జనసేన సభ్యత్వం తీసుకొని రాజశేఖర్ రెడ్డి జయచిత్రాల పెళ్లి జరిగిన వీడియో పెట్టిన. ఇంకా జన సైనికులు వీర మహిళల మనసులంతా ఇంకా నరేష్ అన్నగా వెళ్ళిపోయినారు. సేమ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి నేను వ్యతిరేకిస్తా, అదే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా ఉండే కేసీఆర్ని ద్వేషిస్తా. కాబట్టి పత్రికలు ఎంతసేపు అయినా వీడియోలో మాట్లాడడము రాయడం మట్టుకే ఉంటుంది. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారు, యూట్యూబ్లో విచ్చలవిడి వీడియోలు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళని ఎదుర్కోవడానికైనా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటాల్లో దిగాలి. కాబట్టి ఇంకా దిగాలంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది రాజకీయాలు. అది వచ్చి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఖాదీ బండార్కి వెళ్ళి ఒక 10 ప్యాంట్లు 10 షర్ట్లు డ్రెస్సులు కొని సాయంత్రం వరకు ఇవ్వమంటే ఆ టైలరు 3 ప్యాంటులు 3 షర్ట్లు 4 షర్ట్లు ఇచ్చాడు. 3 అనుకున్నా 4 ఇచ్చాడు, చాలు కదా. ఇంకో 6 డ్రెస్సులు రేపటి వరకు అందుబాటులోకి వస్తాయి. జర్నలిస్ట్గా ఏ షర్ట్ వేసుకున్నా నడుస్తుంది, ప్యాంట్ ఏది వేసుకున్నా షర్ట్ వేసుకున్నా. కానీ రాజకీయాల్లో డ్రెస్ అనేది ఉండాలి. కాబట్టి ఇక ముందు ఆంధ్రప్రదేశ్లో జన సైనికుడిగా, తెలంగాణలో కాంగ్రెస్ వాడిగా, జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాను. ఈ సంతోషాన్ని మా అమ్మ, మా భార్య, నా పిల్లలు, నా మనవరాలతో పాటు మీతో పంచుకోవాలని వీడియో చేసిన. మరోసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్సులతో గుడ్ ఈవినింగ్.